హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, మహాబలేశ్వరం టూర్లో ఇది లాస్ట్ వీడియో. హైదరాబాద్ టు పూణే వెళ్ళినప్పుడు నేను పూణేలోనే ఉన్న నోవాటెల్ హోటల్లో 2 days రూమ్ బుక్ చేశాను. నాకు ఐడియా ఉంటే నేను డైరెక్ట్గా పూణేలో ఫ్రెష్ అప్ అయ్యి మహాబలేశ్వరం రూమ్ బుక్ చేసుకుంటే కంఫర్ట్ అనమాట. కానీ నేను పూణేలో బుక్ చేశాను. పూణే టు మహాబలేశ్వరం 3 hours పైన జర్నీ ఉంటుంది. మనం చూడవలసిన టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా మహాబలేశ్వరంకి దగ్గరలో ఉంటాయి. పూణే నుంచి అంటే చాలా దూరం అనమాట. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పూణే టు ముంబై మధ్యలో లోనావాలా ఉంది. ఆ లోనావాలా చూసుకొని ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి హైదరాబాద్ రావాలి. ఇది ఈరోజు ప్లాన్. ఆల్రెడీ బయలుదేరిపోయాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలి. మన డ్రోన్ కెమెరా ఉంది కదా, డ్రోన్ కెమెరాని మన డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎలా తీసుకెళ్ళాలి. మనం బ్యాటరీస్, మెమరీ కార్డు అన్నీ మనం క్యారీ చేస్తాం కదా ఫ్లైట్లో, ఆ బ్యాగ్లో పెట్టుకోవాలి. ఓన్లీ డ్రోన్ మాత్రమే లగేజ్ బ్యాగ్లో వేయాలి. అది బట్టల్లో చుట్టాలన్నమాట. ప్యాంట్లో కానీ లేకపోతే ఏదైనా స్వెటర్స్లో మధ్యలో పెట్టి చుట్టూ క్లాత్ కప్పేసి ఫోల్డ్ చేసి మనం బట్టల మధ్యలో, అంటే వాళ్ళు ఎంత రాంగ్గా హ్యాండిల్ చేసిన బ్యాగ్ని లోపల డ్రోన్ సేఫ్టీగా ఉండేటట్టు మనం పెట్టుకోవాలన్నమాట. నేనైతే అలా పెట్టుకొని తీసుకెళ్ళాను. ఇంకా వింగ్స్ తీయమన్నారు, కానీ కొంతమంది వీడియోస్ చూస్తే నేనైతే వింగ్స్ తీయకుండానే తీసుకెళ్ళాను డ్రోన్ని. ఏం అబ్జెక్షన్ చెప్పలేదు నాకైతే. ఇది డొమెస్టిక్ వరకు. ఇంకా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు మాత్రం డ్రోను, రిసీవరు, అన్ని బ్యాటరీస్ అన్నీ కూడా నా ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకుని వచ్చాను. చెక్ చేశారు, ఓకే అన్నారు. లగేజ్ బ్యాగ్లో సపరేట్గా డ్రోన్ పెట్టలా. ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. పూణే నుంచి ముంబై వరకు ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. రోడ్డు చాలా చాలా బాగుంటుంది. ఈ మధ్యలో టన్నెల్స్ ఉంటాయి. ఎందుకంటే కొండలంతా కూడా రాయిగా ఉంటాయి. ఈ కొండలన్నీ కూడా మట్టి కొండలు కాదు, మొత్తం రాయి ఉంటుంది. రాయిని మొత్తాన్ని కట్ చేసి రోడ్డు వేసేదానికంటే సింపుల్గా టన్నెల్ చూస్తున్నారు కదా, ఇలా టన్నెల్స్ చేసుకొని అవతలకు రోడ్డు ఉంటుంది అనమాట. చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఈ టన్నెల్లో జర్నీ చేస్తుంటే. ఇలా ఒక 2-3 వస్తాయి. పెద్ద టన్నెల్స్ ఉంటాయి, చిన్న టన్నెల్స్ ఉంటాయి. ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. పూణే నుంచి ముంబై వరకు పూణేలోనే ఓలాలో ఒక కారు బుక్ చేశాను, 7-seater. 1500 ప్లస్ ఎంత ఉంది. మేము 2000 ఇచ్చాం ఫైనల్గా. మధ్యలో లోనావాలాలో ఉన్న టూరిస్ట్ ప్లేస్ చూసుకొని ముంబై ఎయిర్పోర్ట్లో మమ్మల్ని డ్రాప్ చేయాలన్నమాట. అలా మాట్లాడుకుంటే అది 1700 ఎంత ఉంది. మేము 2000 ఇచ్చాం ఫైనల్గా. ఎయిర్పోర్ట్ లాంజ్లో మనం క్రెడిట్ కార్డుతో ₹2 పే చేసి మనం అన్లిమిటెడ్ ఫుడ్ కూపన్ తీసుకోవచ్చు. ఏ క్రెడిట్ కార్డు వర్కౌట్ అవుద్ది ఏంటి అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. ప్రస్తుతానికైతే మనం లోనావాలా వచ్చేసాం. లోనావాలాలో చిక్కీ చాలా ఫేమస్. రకరకాల చిక్కీలు ఉంటాయి. బాదం పప్పు, జీడిపప్పు, పల్లీలతో రకరకాలుగా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది బుషీ డ్యామ్. ఈ ప్రాంతం అంతా రైనీ సీజన్లో అయితే ఫుల్గా వాటర్తో ఉండి, లెఫ్ట్ సైడ్ అక్కడ చిన్న వాటర్ ఫాల్స్లా ఉండి ఎక్సలెంట్ టూరిస్ట్ స్పాట్లా ఉంటుంది. ప్రస్తుతానికైతే బాగా డ్రై అయిపోయింది. అంటే డిసెంబర్కే ఇక్కడ మొత్తం సమ్మర్లా ఉంది. ఓన్లీ రైనీ సీజన్ అంటే ఆ 3-4 months మాత్రమే మహాబలేశ్వరం కానీ లోనావాలా కానీ చూడటానికి ఎక్సలెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనం లోనావాలాలో ఉన్న మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ గాలికి చూడండి, చైర్లు ఎగిరిపోయి ఆ లోయలో పడతాయని చెప్పి రాళ్ళు పెట్టారు చైర్లో. మాత్రం బేవత్సంగా ఉంది.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కొండని లింగమల హిల్ అంటారు. ఎందుకంటే ఈ కొండ శివలింగం ఆకారంలో ఉంటుంది కాబట్టి లింగమల హిల్ అంటారు. ఏంలే ఇక్కడ జారితే ఎక్కడికే వెళ్ళిపోతారు ఈ గాలిలో. లోనావాలాలో చాలా పాపులర్ ట్రెక్కింగ్ పాయింట్ ఇది. ఇక్కడి నుంచి ఈ వైపు నుంచి ఆ కొండకి రోప్ వేసి ట్రెక్కింగ్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ లోనావాలాలో ఉన్న ఈ వ్యూ పాయింట్ దాదాపు 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మనం చూసుకుంటూ వెళ్తుంటాం అనమాట. టైగర్ హిల్ అని, అంటే టైగర్ లాగా అనిపిస్తుంది ఆ కొండ. అలాగే షూటింగ్ స్పాట్, ఎక్కువ షూటింగ్లు జరుగుతుంటాయి కాబట్టి షూటింగ్ స్పాట్ అంటారు ఆ ప్లేస్ని. ఇవన్నీ చూసుకుంటూ మనం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాం. ఈ కొండల్లో మనకు ఒక వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంటుంది. కాకపోతే ఇది ప్రస్తుతానికి నేవీ అండర్లో ఉంది కాబట్టి మనకు పర్మిషన్ లేదు. చూడండి వర్షం ఎలా పడిందో, గోడలు కూడా పాచితో పట్టుకుపోయింది. ఇంకా ప్రతి ఎయిర్పోర్ట్లో లాంజ్ ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్ లాంజ్లో మన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డుతో ఒక ₹2 పే చేసి అన్లిమిటెడ్ ఫుడ్, అంటే ఈ కూపన్ కాస్ట్ వచ్చి 1500 ఉంటుంది క్రెడిట్ కార్డు లేకపోతే. అది ఎలా పొందాలంటే మా ఎంట్రన్స్లో ఒకరు చెక్ చేస్తుంటారు మిషన్లు పెట్టుకొని. మన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులు ఇచ్చామంటే ఫస్ట్ టైము వాళ్ళు చెక్ చేస్తారు ఏ క్రెడిట్ కార్డుకి యాక్సెస్ ఉంది, ఎలిజిబిలిటీ ఉంది అనేది. వన్స్ ఒకసారి చెక్ అయిందంటే అదే క్రెడిట్ కార్డు మనం ఇంకోసారి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు. నాది SBI కార్డు, SBI క్రెడిట్ కార్డు ఓకే అయింది. ₹2 పే చేసి నేను అక్కడ ప్రశాంతంగా తినేసి, ఇదంతా కూడా మన ఫ్లైట్ ఒక 1 అవర్ 1.5 అవర్లో ఎక్కుతా ఉండగా మనం అక్కడికి వెళ్ళాలి. ఏదో 2-3 అవర్స్ ఉంది ఫ్లైట్ అంటే వాళ్ళు అలౌ చేయరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొకటి మళ్ళీ కలుద్దాం.